హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు కంటిన్యూస్ జర్దోజీ స్టిచ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అలాగే మనం జర్దోజీని కొంచెం లాంగ్గా కట్ చేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో చిన్నగా కట్ చేసుకొని స్టిచ్ చేయటం నేను చూపించాను కదా. ఈ వీడియోలో మీకు కొంచెం లాంగ్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఐరన్ నీడిల్ తీసుకోండి, అలాగే కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, సింగిల్ థ్రెడ్ ఫ్రెండ్స్. జర్దోజీని ఇలా థ్రెడ్ లోపలికి ఇలా వేసుకుంటూ చైన్ అనేది వేసుకోవాలి. ఇలా స్ప్రింగ్ అనేది సాగిపోకుండా మధ్యలో చైన్స్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇలా నీడిల్ని ఇలా స్లోగా తిప్పుతూ దారం అనేది స్ప్రింగ్ మధ్యలోంచి తీసుకుంటూ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ తీసుకొని థ్రెడ్ లోపలికి ఇలా స్ప్రింగ్ వదిలి చైన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ మధ్యలో మనం చైన్స్ వేస్తున్నాము. స్ప్రింగ్ అనేది సాగిపోకుండా గొలుసు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీడిల్ని తిప్పడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇలా స్ట్రైట్గా లైన్స్ కింద వేసుకోండి. ఒకవేళ మీకు ఐరన్ నీడిల్ దొరకకపోతే స్టీల్ నీడిల్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక నాట్ అనేది వేస్తున్నాను. మీకు ఐరన్ నీడిల్ దొరికితే ఐరన్ నీడిల్తో స్టిచ్ చేయండి. ఒకవేళ ఐరన్ నీడిల్ దొరకని వాళ్ళు ఇలా స్టీల్ నీడిల్తో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ లోపలికి ఇలా స్ప్రింగ్ వదిలి చైన్ అనేది వేసుకోవాలి. స్ప్రింగ్ మధ్యలో ఇలా చైన్స్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ తీసుకొని అలా మధ్యలో చైన్స్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. మనం నీడిల్ని తిప్పుతూ చైన్స్ అనేది వేసుకోవాలి. నీడిల్ని పైకి లాగితే మనకి స్ప్రింగ్ అనేది సాగిపోతుంది. మనం ఎక్కడైతే చైన్ వేస్తున్నామో అక్కడే జస్ట్ ఇలా తిప్పుతూ థ్రెడ్ని కింద నుంచి లాగేటప్పుడు అక్కడే స్లోగా తిప్పుతూ మనం చైన్స్ అనేది స్ప్రింగ్ మధ్యలో దారం వచ్చేటట్టు స్లోగా తిప్పుతూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకవేళ దారం కనుక మీకు ఊడిపోయినట్టయితే ఇలా దారం కనుక ఊడిపోయినట్టయితే స్ప్రింగ్ మధ్యలో నుంచి దారం లాగటం కుదరదు. అప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి దారం స్లోగా లాగుతూ మనం ఈ స్ప్రింగ్ తీసేసి మళ్ళీ కంటిన్యూగా ఇంకో స్ప్రింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూగా మళ్ళీ ఇంకో స్ప్రింగ్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కింద నుంచి థ్రెడ్ కనుక కొంచెం ఎక్కువ లాగితే మీరు కుట్టిందంతా ఊడిపోతుంది. అందుకే మధ్యలో నాట్ వేసుకుంటే మీరు కుట్టింది ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు స్ప్రింగ్ మధ్యలో నుంచి థ్రెడ్ అనేది రాదు ఫ్రెండ్స్. అప్పుడు కింద నుంచి దారం లాగితే మీరు కుట్టిందంతా ఊడిపోతుంది. మీకు ఎంతవరకు అయితే బాగా వచ్చిందో కొంచెంగా స్టిచ్ చేసుకొని మధ్యలో నాట్ అనేది వేసుకొని మళ్ళీ కంటిన్యూగా చేస్తే మీకు స్ప్రింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఫస్ట్లో మీరు ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా ఫస్ట్లో ఇలా లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. కొంచెం లాంగ్ స్ప్రింగ్ తీసుకొని మధ్యలో ఇలా గొలుసులు వేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది స్టిచ్ చేసుకోండి. మీకు అంత లాంగ్ స్ప్రింగ్ స్టిచ్ చేయడం ఒకవేళ రాకపోతే కొంచెం చిన్నది కట్ చేసుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం చిన్నది తీసుకొని స్ప్రింగు మధ్యలో ఒక చైన్ వేసుకోండి. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో ఒక చైన్ వేసుకుంటారు. మీకు స్ప్రింగ్ మధ్యలో చైన్ వేసుకోవడం రావాలి. కొంచెం చిన్నది తీసుకున్నా పర్వాలేదు, ఒకవేళ లాంగ్ తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ లాంగ్ రాని వాళ్ళు కొంచెం చిన్న స్ప్రింగ్ కట్ చేసుకొని మధ్యలో 1, 2
చైన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా లాంగ్, కొంచెం చిన్నగా, కొంచెం చిన్నగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.